చింతపండు పులుపు కానీ టమాటో పులుపు కానీ లేకుండా పప్పు తయారు చేసుకోండి. స్పైసీగా కొంచెం పుల్లగా ఉండాలంటే ఇక్కడ దీనికోసము చుక్కకూర తీసుకొని ఉప్పు నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు నానబెట్టుకొని కట్ చేసి పెట్టుకోండి. ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకొని కడిగేసి ఇంట్లో నీళ్లు పోసేసి ఇంకా తర్వాత ఉల్లిగడ్డలు ఇంకా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర వేసి కొంచెం పసుపు ఒక 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఓన్లీ 1 విజిల్ వచ్చేటట్టు ఉడకబెట్టుకోండి. మరీ మెత్తగా ఉడికించుకోవద్దు. తర్వాత ఒక 4 ఎల్లిపాయలు ఇంకా జీలకర్ర వేసి కచ్చాపచ్చగా దంచి పెట్టుకోండి. ఇంకా మన టేస్ట్కి తగినంత పచ్చిమిర్చిలో ఉప్పు వేసి అది కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కొంచెం ఉడికింది కదా, మళ్ళీ ఇప్పుడు ఉడికించుకోవాలి ఆ పప్పుని. దీంట్లోకి వెల్లిపాయలు ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు ఉప్పు వేసి ఇంకా మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇంకా దీనికి పోపు పెట్టుకోవాలి. పోపు కోసము కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం పసుపు వేసి ఇంకా ఈ పోపు అంతా కూడా పప్పులో కలిపేసుకుంటే స్పైసీగా పుల్లగా చుక్కకూర పప్పు రెడీ అయిపోతుంది.